తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే నిన్న 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు తేరారో, అతనికి అర్థమైంది తను చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా అకుంఠితమైన దీక్షతోటి, అచంచలమైన విశ్వాసంతో ఈ నరరూప రాక్షసుడు వెళ్ళిపోవాలి, చంద్రబాబు గారు రావాలి, ఆ ఎన్డీఏ కూటమి రావాలి, అప్పుడే ప్రజాస్వామ్యం రాష్ట్రంలో పరిఢవిల్లుతుంది, అప్పుడే రాజ్యాంగపరమైన పరిపాలన వస్తుంది, అప్పుడే ప్రజా పరిపాలన వస్తుందన్న నమ్మకంతో వాళ్ళు చూపించిన ఆశలకి ఆశపడలేదు. వాళ్ళు ప్రలోభపెట్టారు, ప్రలోభపడలేదు. వాళ్ళు భయపెట్టారు, భయపడలేదు. కర్రలతో కొట్టారు, భరించారు. రక్తం ధారలుగా కారుతున్నా కూడా భరించారు. ఓర్పుగా వెళ్ళి ఓటు వేశారు. మరి ఒక మహిళ తల చితికిపోయినా కూడా నేను ఓటు వేయాల్సిందని ఆ మహిళ చెయ్యి అడ్డం పెట్టుకొని పోలింగ్ బూత్లోకి వెళ్తే నరహంతకులైన వీళ్ళ గుండె మనస్సు కరగలేదు. అంతటి దుర్మార్గులు వాళ్ళు. రాష్ట్రం అంతా కూడా అన్ని చోట్ల అరాచకం సృష్టించారు, దౌర్జన్యం సృష్టించారు. ఓడిపోతూ ఉన్న నిరాశ నిస్పృహలు వాళ్ళకి వెంటాడుతూ ఉన్నాయి. నిరాశ నిస్పృహలతోటి వైకాపా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం కొట్టుమిట్టాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఫ్రస్ట్రేషన్తో కొట్టుమిట్టాడుతూ ఇష్టం వచ్చినట్లుగా అలజలు సృష్టించి కనిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కొట్టాలని భావించారు. లేదా మాచర్లలో ఏంటండి అరాచకం ఏంటండి? అలా పోలీసు వ్యవస్థ అసలు ఉన్నదా? పోలీసు వ్యవస్థ వెంటనే ఆ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరిని కాళ్ళు కొట్టి లోపల పడేద్దండి, మెడబెట్టి గంటి లాకప్లో తాళం వేసేద్దు. లాకప్కి వాళ్ళిద్దరిని ఎట్లా అలౌ చేస్తారండి? ఆ వీడియో మావాడు కారులో వెళ్తూ వీడియో తీశాడు. అక్కడ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా రాడ్లు పట్టుకొని, కర్రలు పట్టుకొని, కత్తులు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే చోద్యం చూస్తారా పోలీసులు? తమాషా చూస్తారా పోలీసులు? మీరేమో సినిమా పోలీసా? మీరేమన్నా నిజమైన పోలీసా? చట్టాన్ని కాపాడవలసిన మీరు, ధర్మాన్ని కాపాడవలసిన మీరు, చట్టబద్ధంగా వ్యవహరించవలసిన మీరు కర్రలు కత్తులతోటి వాళ్ళు వెళ్తుంటే చోద్యం చూస్తారా? వాళ్ళు కార్డన్ చేయొద్దు, వాళ్ళని పికప్ చేయొద్దు, ప్రివెంట్ వర్క్ చేయొద్దు, ఏం చేయకుండా చోద్యం చూస్తున్న ఈ పోలీసు వ్యవస్థని ఏమన్నా మాకు అర్థం కలదు. ఎలాగా వాళ్ళు బయట తిరిగి అర్హత ఏముంది? పిన్నెల్లి బ్రదర్స్కి కాళ్ళు కొట్టి లోపల పడేయాల్సింది పోయి ఎలవ్ చేస్తారా? అక్కడ చంద్రగిరిలో ఆ నాని, అతను చాలా డొసైల్ మ్యాన్, చాలా మెతక మనిషి, మంచివాడు అతను ఇష్టం ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. దట్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు కిల్ హిమ్. అతను చంపడానికి ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆ చెవిరెడ్డి ఫ్యామిలీ, చెవిరెడ్డి తండ్రి కొడుకు ఓడిపోతున్నారు. అక్కడ వాళ్ళకి స్పష్టంగా తెలుసు తాము ఓడిపోతున్నామని. అందుకే మా నాయకుడు నానిని లేపేద్దామని ప్లాన్ చేశారు. పోలీసులు చోద్యం చూస్తున్నారు. అక్కడ ఉన్న డిఎస్పీ, అతను సినిమా డిఎస్పీ, నాటు ఒరిజినల్ డిఎస్పీ లాగా కనపడలేదు నాకు. ఒక సినిమా పోలీసులా కనపడ్డా డిఎస్పీ. అంతా జరుగుతుంది అక్కడ తాడిపత్రిలో. వాట్ ఇస్ దిస్ తమాషా? ఈ చెవిరెడ్డి బ్రదర్స్ని అరెస్ట్ చేద్దండి. బ్రదర్స్ తండ్రి కొడుకుల్ని
బయట తిరిగి అర్హత ఉందా వాళ్ళకి? కాళ్ళు ఎరగొట్టి మొత్తం బట్టలు తీసి లోపల పడేయాలి ఇద్దరిని. బయట తిరిగి అర్హత లేదని చెప్పాలి వాళ్ళిద్దరికి. అటువంటిది ఇష్టం వచ్చినట్లుగా జీ హుజూర్ అని పనిచేస్తారా? ఏం పోలీస్ అయ్యా మీరు? తాడిపత్రిలో ఎవరో అతను అనకూడదు, అతను పెద్దారెడ్డి. ఏం పెద్దారెడ్డి? పేరు పెద్దారెడ్డి కానీ చాలా చిన్నారెడ్డి అతను, బుద్ధి లేని రెడ్డి అతను. పేరు మాత్రం బ్రహ్మాండ పెద్దారెడ్డి అని పెట్టుకున్నాడు. ఏమి అసలు మనిషివేనా నువ్వు? మానవత్వం ఉందా? అక్కడ పోలీసులు ఆ చైతన్య రెడ్డి, అతను డిఎస్పి చైతన్య, మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ యూజ్లెస్ పోలీస్ ఆఫీసర్. నేను సారీ, నా నోటితో అటువంటి పలకను నేను. నాకు ఎప్పటికీ పోలీసులు అంటే గౌరవం. నా ఫ్యామిలీ నా రక్తంలాగా ఫీల్ అవుతాను నేను. అతను ఎంత ఎస్కట్ లాగా తిరుగుతున్నాడు డిఎస్పీ. ఏమే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి, నువ్వు మినిస్టర్ అయితే నాకేంటి, మెడబెట్టి వేస్తావట దెబ్బ లోపల పడతావని చెప్పొద్దు. ఎస్కట్ చేస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు పెద్దారెడ్డిని. తీసుకెళ్ళి లోపల పడేయాలా, లాకప్లో పడేయాలా, ఏదో ఊరు తీసుకెళ్ళటం ఏంటి? ఎంత అరాచకం చేశాడండి అక్కడ, ఎంత అరాచకం చేసిన వ్యక్తి అతను. ఈ రకంగా చేస్తుంటే ఇది ఎక్కడే లా అండ్ ఆర్డర్, ఇది ఎక్కడ శాంతి పద్ధతులు అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను. నేను అన్ని చోట్ల అనంతపురం జిల్లాలో కానీ ప్రతి చోట దాదాపు 119 చోట్ల 119 కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ అరాచకం జరిగింది. 119 విక్టిమ్స్, 25 కాన్స్టిట్యుయెన్సీలు, 25 కాన్స్టిట్యుయెన్సీలో 119 సంఘటనలు జరిగినాయి. శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్ట, శాంతి భద్రతలు సజావుగా మెయింటైన్ చేస్తున్నట్ట. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు గవర్నర్ని కలవండి. గవర్నర్కి ఒక టీం ఫామ్ చేశారు మా 7గురితోటి. మీరు 7గురు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలియచేయండి, సాక్ష్యాధారాలతో సహా తెలియజేయమని చెప్పారు. 5 గంటలకు వెళ్తున్నాం, గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మేమందరం కూడా రేపు ఈ నైట్ కానీ రేపు ఉదయం కానీ బయలుదేరి మాచర్లు వస్తాం. మాచర్లలో పర్యటిస్తాం. మేము మా కేడర్కి ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. ధైర్యం చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. శాంతి భద్రతలు సజావుగా ఉన్నాయి, మీకేం భయం లేదని చెప్పవలసిన పోలీసులు నిస్తేజంగా ఉన్నారు. దే ఆర్ స్టేరింగ్ ఎట్ ది ఇన్సిడెంట్స్. అందుకే మేము మా కమిటీ వెళ్తాం, కమిటీ పర్యటిస్తాం. మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, అనంతపూర్, చంద్రగిరి వీటన్నిటిలో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. అక్కడ ఏమేమి జరిగిందో వాస్తవాలన్నీ కూడా సేకరించి మా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక కూడా ఈ కమిటీ ఇస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గవర్నర్ గారు కూడా దయతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొంతమంది పోలీసులు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నల్లో నడుస్తున్నట్టుగా ఉంది. అది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ చట్టబద్ధంగా వ్యవహరించండి, మీ పరిధిలో మీరు వ్యవహరించండి. యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్, నాట్ టు జగన్మోహన్ రెడ్డి, నాట్ టు చెవిరెడ్డి, ఆర్ నాట్ టు పెద్దారెడ్డి ఆర్ కేతారెడ్డి. మీరు ఎవరికి ఆన్సరబుల్ కాదు, మీరు ప్రజలకు ఆన్సరబుల్, చట్టానికి ఆన్సరబుల్, ప్రభుత్వానికి ఆన్సరబుల్. ఆ రకంగా వ్యవహరించండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కమిటీ గవర్నర్ గారిని కలుస్తాం. తర్వాత మాచర్ల తదితర సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు నక్క ఆనందబాబు గారు మాట్లాడతారు. ఐదేళ్లు హింసా రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో రౌడీలు గూండాలని జగన్ రెడ్డి పెంచి పోషించాడు. వాళ్ళ పని అయిపోయిందని స్పష్టంగా కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా అధికారం పోతే ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి. కానీ ఇతని మీద ఉన్నటువంటి కేసు విచారణలు మొదలైతే శాశ్వతంగా జైలుకు పోతాడు. ఈ నిస్పృహ నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి నేర ప్రవృత్తితో కింద స్థాయిలో వాళ్ళ యొక్క నాయకుల్ని, కార్యకర్తలను కూడా 5 ఏళ్ళు అదేవిధంగా తయారు చేశాడు. గూండాలు పెట్టిరేగిపోతూ ఉన్నారు. ఈరోజు ఎన్నికల రోజు కానీ ఎన్నికల
తదనంతరం నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, తెలుగుదేశం పార్టీ గ్రామాలు ఏవైతే అత్యధికంగా పోలైంది అని చెప్పి వాళ్ళ దృష్టిలో ఉన్నటువంటి గ్రామాలు గట్టిగా పనిచేసినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని టార్గెట్ చేసి ఈ దాడులు చేస్తున్నారు. మాచర్ల నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి దాడులు ప్రత్యక్ష నిదర్శనం. 3 గంటల సమయంలో మా అభ్యర్థి జూలగంటి బ్రహ్మారెడ్డి గారు వారి సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ బయట బోర్డర్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నుంచి గోండాలు, రౌడీలను తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇచ్చి పెట్టారు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చని వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఎవరు చర్యలు తీసుకోకపోవటం, దాని పరిణామం 3 గంటల నుంచి కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి దారుణం. 3 గంటలు కనీసం నానా బేభత్సం సృష్టించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సోదరుడు వెంకటరామరెడ్డి దానికి నాయకత్వం వహించాడు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూసాం. అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూసాం. అనేక దాడులు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందినాయి. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్లో ఖూనీ చేసి హింసా రాజకీయాలకు పాల్పడ్డాడు. ఈ ఎన్నికల్లో కనీ వెని ఎరుగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహదాడులు చేశారు వీళ్ళు. వీటిని ప్రజలందరూ కూడా ప్రతిఘటించారు. వీళ్ళు ఎన్ని చేసినా ప్రజలు ప్రతిఘటించారు. ఎప్పుడూ లేని విధంగా ఊళ్ళకి ఊళ్ళే కదిలొచ్చినాయి. బయట ఊళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని పారదోలటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు. అది చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు ఈ రోజున. వాళ్ళకి ఎక్కడ కనపడతా ఉంది, ఏం కనపడతా ఉందో అర్థం కావట్లా. శ్రీకృష్ణ జన్మస్థానం కనపడతా ఉంది వీళ్ళకి. జైలు గుర్తొస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అయితే లండన్ వెళ్ళిపోబోతా ఉన్నాడు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అప్పుడు కూడా లండన్లో ఉండి ఇక్కడ అరెస్టులు చేయించాడు. ఇప్పుడు ఈ 2-3 రోజులు కూడా ప్లాన్ చేసి ఆ లండన్లో కూర్చొని ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని ప్లాన్లు చేస్తున్నట్టు కనపడతా ఉన్నాడు. దీన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల, ఇవాళ ప్రభుత్వం లేదు, ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ అధికారులు యాక్ట్ చేయాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి ఆడవన్నట్టుగా ఆడుతున్నట్టు కనపడతా ఉంది. ఒక పనికి మాలిన సీఎస్ని అడ్డం పెట్టుకున్నారు. జవహర్ రెడ్డి అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలాగా ఇప్పుడు దాకా పనిచేశాడు. ఈరోజు నిన్న ఎన్నికలు అయిపోయినా కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎన్నికలకు ముందు 3 రోజుల ముందు, 4 నెలల ముందు బటన్ నొక్కినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ 6 పథకాలకు సంబంధించి రిలీజ్ చేయాలని నానా యాగి చేశారు. ఎలక్షన్ కమిషన్ ఈ 2 రోజులు ఉండండి, ఎన్నికల తదనంతరం రిలీజ్ చేయమంటే నిన్న ఈరోజు చేయకుండా వాటి కాంట్రాక్టర్లు కట్టబెట్టి వీళ్ళ కమిషన్లు దండుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం దోచుకొని ప్రజల్ని దోపిడీ చేసి, ప్రజల్ని భయభ్రాంతులు చేసి, సాధ్యమైనంత వరకు హింస ప్రేరేపించి ఇక్కడ ఇబ్బందులు పెట్టి దుకాణం సర్దేయాలని చూస్తూ ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండండి. ఇలా ఎలక్షన్ కమిషన్, డీజీపీ అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కుట్రలు, కుయుక్తులు కొనసాగకుండా అడ్డుకోవాల్సిన అవసరం, రిజల్ట్ రోజు వరకు వీళ్ళందరూ కూడా బాధ్యత అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు అనేది గుర్తుపెట్టుకొని ఈ అధికారులు బిహేవ్ చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా. ఇప్పుడు రెస్పెక్టెడ్ ఎంపీ శ్రీ